150 సంవత్సరాలుగా రామ మందిరం కోసం కోర్టుల్లో పోరాడి ఇప్పుడు రామ మందిర్ కల సాకారం అయింది. జనవరి 22వ తారీఖున నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ మందిరం ప్రజలకు అంకితం కాబోతుంది అయోధ్యలో. ఈ 500 సంవత్సరాల క్రితం రామ మందిరాన్ని పడగొట్టి ఇన్వేడర్స్ బాబ్రీ మసీదు కట్టుకుంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి 150 సంవత్సరాలు కోర్టుల్లో పోరాడాల్సి వచ్చింది. 80% మంది హిందువులు ఉన్న దేశంలో వాళ్ళ గుడి కట్టుకోవడానికి. దీనికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేసుకుంటూ వస్తూ ఉంది. ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు, వాళ్ళ భావోద్వేగాలను రగిల్చేందుకు ఇలాంటి అంశాలన్నీ వాడుకుంటాం వల్లనే ఈ విధంగా జరిగింది. అందుకు చిన్న ఉదాహరణ ఏంటంటే, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు లాయరు, ఆయన 20 మంది లాయర్ల బృందాన్ని వెంటబెట్టుకొని ఈ విషయానికి రామ మందిరానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేశాడు సుప్రీంకోర్టులో. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఆ రోజుల్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రామ మందిరం కట్టడం అంటూ జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటానని. కానీ ఇప్పుడు రామ మందిరం కల సాకారమైంది. 22వ తారీఖు రామ మందిరం ప్రజలకు అంకితం కాబోతా ఉంది. ఇక కపిల్ సిబాల్ చేయాల్సి ఉంది.